ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. శివుని అపార కృపతో, మహామృత్యుంజయ స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యమంత్రం ఛానల్కు స్వాగతం. ప్రియమైన కుంభరాశివారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి విశ్లేషణను మీ ముందుకు తీసుకువచ్చాం. మార్చి 5 గురువారం, మార్చి 6 శుక్రవారం, మార్చి 7 శనివారం, మార్చి 8 ఆదివారం వరకు దృక్ పంచాంగం మరియు గ్రహాల సంచారాన్ని ఆధారంగా తీసుకుని కుంభరాశివారికి ఏమి జరగబోతోంది, ఏ అవకాశాలు వస్తాయి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను చాలా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ 4 రోజుల్లో సూర్యుడు, శని, గురు మరియు బుధ గ్రహాల ప్రభావం కుంభరాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతోంది. కొందరికి ఆర్థిక అవకాశాలు వస్తాయి, కొందరికి ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, మరికొందరికి కుటుంబ జీవితంలో ఆనందకరమైన సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే కొన్ని ముఖ్యమైన జ్యోతిష్య సూచనలు మీ జీవితానికి చాలా ఉపయోగపడవచ్చు. మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ముందుగా ఒక పవిత్రమైన సంకల్పం చెయ్యండి. కామెంట్ సెక్షన్లో ఓం రుద్రాయ నమః అని టైప్ చేయండి. పరమశివుడి కృప మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా జ్యోతిష్యమంత్రం ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దృక్ పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం ఆధారంగా కుంభరాశివారికి మార్చి 5 నుండి మార్చి 8 వరకు ఏమి జరగబోతుందో ఒక్కో అంశాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రియమైన కుంభరాశివారికి మార్చి 5 నుండి మార్చి 8 వరకు ఉండే ఈ 4 రోజులు గ్రహస్థితి పరంగా చాలా ముఖ్యమైన సమయంగా కనిపిస్తున్నాయి. దృక్ పంచాంగం ప్రకారం ఈ సమయంలో సూర్యుడు మీ రాశిలో సంచరిస్తూ మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తున్నాడు. శనిగ్రహం మీ రాశి అధిపతి కావడం వల్ల మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఒక గంభీరత కనిపిస్తుంది. శని ప్రభావం ఉన్న సమయంలో కష్టాలు కనిపించినా అవి చివరికి జీవితాన్ని బలపరిచే అనుభవాలుగా మారతాయి. గురుగ్రహం నుంచి వచ్చే దృష్టి మీకు జ్ఞానం, ఆలోచనాశక్తి మరియు నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. ఈ కారణంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో చాలా ముఖ్యమైన మార్పులకు కారణం కావచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఆలోచనా విధానం మారబోతోంది. ఇప్పటివరకు కొన్ని విషయాల్లో సందేహంగా ఉన్న మీరు ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం ప్రారంభిస్తారు. కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. చాలామంది కుంభరాశివారు తమలో ఉన్న ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతారు. కానీ ఈ గ్రహస్థితి మీలో ఉన్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక కొత్త ప్రారంభంగా మారవచ్చు. కుటుంబపరంగా కూడా ఈ 4 రోజుల్లో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. గతంలో జరిగిన కొన్ని విషయాలు మీకు బాధ కలిగించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ విషయాలను మీరు ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరమైనప్పటికీ అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని కొత్త ఆలోచనలు మీకు ఆదాయం పెంచే మార్గాలను చూపవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్, విద్యారంగంలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపించవచ్చు. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీపై నమ్మకం ఉంచాలి. చాలాసార్లు మనం చేసే తప్పు ఏమిటంటే మన సామర్థ్యాన్ని మనమే సందేహించడం. కానీ కుంభరాశివారికి ఈ 4 రోజులు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి.
మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలు ఇస్తున్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు బలంగా మారబోతున్నాయి. శని ప్రభావం వల్ల వచ్చిన పరీక్షలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని కష్టపడితే విజయం మీ వైపే వస్తుంది. మార్చి 5 గురువారం రోజు కుంభరాశి వారికి ఒక కొత్త ఆరంభాన్ని సూచించే రోజు. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించవచ్చు. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభిస్తాయి. గురుగ్రహం ప్రభావం వల్ల ఈరోజు మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. పై అధికారులతో మీ పనితీరుకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. మీరు గతంలో చేసిన కృషిని గుర్తించి మీకు కొత్త బాధ్యతలివ్వవచ్చు. కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త అవకాశం కూడా రావచ్చు. ఈ అవకాశం మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో మీ కెరియర్కు చాలా పెద్ద మార్పును తీసుకురావచ్చు. వ్యాపారం చేసే కుంభరాశి వారికి కూడా ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావడం లేదా కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ముఖ్యంగా మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే మార్కెట్లో మీకు మంచి గుర్తింపు రావచ్చు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. కుటుంబ విషయాల్లో ఈరోజు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీతో మాట్లాడని ఒక బంధువు మళ్లీ మీతో సంప్రదించవచ్చు. కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. ఇంట్లో చిన్నపాటి ఆనందం కూడా మీ మనసుకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తరువాత నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు మనకు వచ్చిన మొదటి అవకాశం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న నిజమైన పరిస్థితిని కూడా పరిశీలించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు కొంత అలసట కనిపించవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. ఈరోజు మీకు ఒక ప్రేరణాత్మక సందేశం కూడా ఉంది. జీవితంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి అవకాశం దాటిపోతే అది మళ్లీ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మార్చి 6 శుక్రవారం రోజు కుంభరాశి వారికి ఆర్థికపరంగా కొంత ఊరటనివ్వగల రోజు. ఈరోజు శుక్రగ్రహం ప్రభావం వల్ల మీ జీవితంలో కొంత సౌఖ్యం కనిపించవచ్చు. గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్నివ్వడం ప్రారంభించవచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక విషయం ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు చాలా కీలకమైన పరిణామాలు కనిపించవచ్చు. మీ పనితీరును గుర్తించి మీకు కొత్త బాధ్యతలివ్వవచ్చు. కొంతమందికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా రావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ఆనందాన్నిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా కొత్త కస్టమర్లు లేదా కొత్త ప్రాజెక్టులు రావచ్చు. మార్కెట్లో మీ పేరుకు మంచి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాన్ని ఇవ్వగలవు. ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఖర్చులను నియంత్రించాలి. కొన్నిసార్లు ఆదాయం పెరిగినప్పుడు మన ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మీ పొదుపు పెరుగుతుంది. భవిష్యత్తులో వచ్చే అవకాశాలకు మీరు సిద్ధంగా ఉండగలుగుతారు. కుటుంబపరంగా ఈరోజు ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశముంది. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసికంగా చాలా ఆనందాన్నిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఇప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మంచి అనుభూతినిస్తుంది. మీరు మీ భావాలను మీ భాగస్వామితో స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరికొకరు గౌరవమివ్వడం ద్వారా మీ సంబంధం మరింత అందంగా మారుతుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సందేశముంది. మన జీవితంలో విజయం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ చేసిన చిన్న ప్రయత్నాలు కలిపి ఒక పెద్ద విజయాన్ని సృష్టిస్తాయి.
కుంభరాశివారు సహజంగా దూరదృష్టి కలిగినవారు. మీరు ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని సాధించడానికి చాలా కష్టపడతారు. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. మీ కృషి మీద నమ్మకం ఉంచండి. మీరు చేసిన ప్రతి మంచి పని ఒకరోజు గొప్ప ఫలితాన్ని తీసుకువస్తుంది. మార్చి 7 శనివారం రోజు కుంభరాశివారికి శనిగ్రహం ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపించే రోజు. శని మీ రాశి అధిపతి కావడం వల్ల ఈరోజు జరిగే ప్రతి సంఘటనలో ఒక లోతైన అర్థం ఉంటుంది. శని ఎప్పుడూ మన జీవితంలో సహనం, క్రమశిక్షణ మరియు బాధ్యతను నేర్పే గ్రహం. కాబట్టి ఈరోజు మీకెదురయ్యే కొన్ని పరిస్థితులు మొదట కాస్త కఠినంగా అనిపించినా అవి చివరికి మీకొక మంచి పాఠాన్ని నేర్పుతాయి. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించవచ్చు. పనులు ఎక్కువగా ఉండటం లేదా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలు ఒక్కసారిగా పెరగడం వల్ల మీరు కొంత అలసటను అనుభవించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శని ప్రభావం ఉన్న సమయంలో మనం కష్టపడి పనిచేస్తే ఆ కష్టం వృధా కాదు. అది భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. మీరు ఈరోజు చూపే క్రమశిక్షణ మరియు బాధ్యత మీ పై అధికారుల దృష్టిలో మీ విలువను పెంచుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు కనిపించవచ్చు. ఒక ఒప్పందం ఆలస్యమవడం లేదా ఒక కస్టమర్ నుండి స్పందన ఆలస్యంగా రావడం వంటి పరిస్థితులు రావచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు ఆందోళన చెందకూడదు. ప్రతి వ్యాపారంలో ఇలాంటి పరిస్థితులు సహజమే. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. ఒక ఆకస్మిక ఖర్చు కూడా రావచ్చు. అందుకే ఈరోజు పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. కుటుంబపరంగా చూస్తే ఈరోజు కొన్ని చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. మీ మాటలు ఇతరులకి ఎలా వినిపిస్తాయో ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. కొన్నిసార్లు మనం చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సహనం చాలా అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత అలసట లేదా ఒత్తిడి కనిపించవచ్చు. ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరం అలసిపోవచ్చు. అందుకే మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం కొంత సమయం ధ్యానం చేయడం లేదా ప్రార్థన చేయడం మీకు మానసికంగా చాలా ప్రశాంతతనిస్తుంది. ఈరోజు మీకొక ముఖ్యమైన సందేశముంది. జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష మన బలాన్ని పెంచడానికి వస్తుంది. శనిగ్రహం మనకు నేర్పే పెద్ద పాఠమేమిటంటే కష్టపడకుండా విజయం రావడం లేదు. మీరు ఈరోజు ఎదుర్కొనే చిన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో పెద్ద విజయాలు మీకు ఎదురుచూస్తాయి. మార్చి 8 ఆదివారం రోజు కుంభరాశివారికి చాలా సానుకూలమైన రోజు. గత 2 రోజులుగా ఎదురైన చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీ మనసులో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారుతున్నాయని మీరు గమనిస్తారు. ఈరోజు ముఖ్యంగా కుటుంబంతో గడిపే సమయం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. చాలా రోజులుగా మీరు బిజీగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరక్కపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు మీరు వారితో కలిసి గడిపే సమయం మీకు మానసికంగా చాలా సంతృప్తినిస్తుంది. కొంతమందికి ఈరోజు ఒక శుభవార్త కూడా రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. వివాహానికి సంబంధించిన విషయాలు లేదా ఇంట్లో ఒక మంచి సంఘటన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొంత విశ్రాంతి దొరికే అవకాశముంది. అయితే ఈ విశ్రాంతి సమయంలో మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశముంది. మీరు మీ కెరీర్ను మరింత మెరుగుపరచడానికి కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక కొత్త ఆలోచన రావచ్చు. మీరు ఇప్పటివరకు ప్రయత్నించని ఒక కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఈ ఆలోచన భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహాయపడవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి ఇది సరైన సమయం. ఒకరికొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు చాలా మంచి శక్తి కనిపిస్తుంది. గతంలో ఉన్న అలసట తగ్గినట్లు అనిపిస్తుంది. మీరు మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇది మీకు కొత్త ఆలోచనలు తీసుకురావచ్చు. ఈరోజు మీకొక ముఖ్యమైన ప్రేరణాత్మక సందేశం కూడా ఉంది. జీవితం ఎప్పడీ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి, కొన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ మనకొక కొత్త అవకాశం ఇస్తుంది. మీరు ప్రతిరోజునూ ఒక కొత్త ప్రారంభంగా చూడాలి. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఉద్యోగం మరియు కెరీర్ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా సూర్యుడు మరియు గురుగ్రహాల ప్రభావం వల్ల మీ పనితీరుకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి మంచి మాటలు వినే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కృషిని ఇప్పుడు గుర్తించి మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. కొంతమందికి ఒక కొత్త ప్రాజెక్టు కూడా రావచ్చు. ఈ ప్రాజెక్ట్ మీ కెరియర్ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారు కొత్త ఉద్యోగం గురించి కూడా ఆలోచించే అవకాశం ఉంది.
మీరు ఇప్పటివరకూ చేస్తున్న పని మీకు సరిపోవడం లేదని భావించి కొత్త అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే అన్ని విషయాలు పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపారం చేసేవారికి కూడా ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచనలు రావచ్చు. అయితే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. మార్కెట్ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీరు మీ కెరియర్లో మరింత ముందుకు వెళ్లగలుగుతారు. కుంభరాశివారు సహజంగా కొత్త ఆలోచనలు కలిగినవారు. ఈ ఆలోచనలను మీరు సరైన దిశలో ఉపయోగిస్తే మీ జీవితంలో చాలా పెద్ద విజయాలను సాధించగలుగుతారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. విజయం అనేది ఒక్క రోజులో వచ్చే విషయం కాదు. ప్రతిరోజూ చేసిన చిన్న ప్రయత్నాలు కలిసి ఒక పెద్ద విజయాన్ని సృష్టిస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడితే మీ జీవితంలో మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. కుంభరాశివారికి మార్చి 5 నుండి మార్చి 8 వరకు ఉన్న ఈ కాలంలో వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. గ్రహాల సంచారం చూస్తే మీ ఆలోచనా విధానం మరింత ప్రాక్టికల్గా మారే సమయం ఇది. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలనివ్వడం ప్రారంభించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు చాలా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న పరిచయం కూడా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశంగా మారుతుంది. అందుకే ఈ సమయంలో మీ పరిచయవర్గాన్ని విస్తరించడం చాలా ముఖ్యము. మీరు కలిసే ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. మీకు ఒక మంచి అవకాశం వచ్చినట్లు అనిపించినా దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యము. కొన్నిసార్లు త్వరగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలకు కారణమవ్వవచ్చు. కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఈ సమయంలో కొన్ని బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఒక ఆర్థిక సమస్య పరిష్కారం కావచ్చు. ఇది మీకు కొంత ఊరటను ఇస్తుంది. అయితే ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో కూడా మీరు ఆలోచించాలి. అనవసర ఖర్చులు చెయ్యకుండా కొంత పొదుపు చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి కూడా ఈ కాలంలో ఆర్థికపరంగా కొన్ని అవకాశాలు కనిపించవచ్చు. ఒక చిన్న ఇన్సెంటివ్ లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి సైడ్ ఇన్కమ్ గురించి కూడా ఆలోచనలు రావచ్చు. మీ నైపుణ్యాలను ఉపయోగించి మీరు ఒక అదనపు ఆదాయ మార్గాన్ని కూడా సృష్టించగలుగుతారు. కుంభరాశివారికి సహజంగా కొత్త ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలను సరైన విధంగా ఉపయోగిస్తే ఆర్థికంగా చాలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, విద్యారంగాలకు సంబంధించిన ఆలోచనలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరైన విధంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యము. మీరు ఎంత సంపాదించినా సరైన ప్రణాళిక లేకపోతే ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదు. అందుకే మీరు ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. చివరిగా ఒక ప్రేరణాత్మక విషయం చెప్పాలి. చాలామంది కుంభరాశివారు జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించడానికి పుట్టినవారు. కానీ కొన్నిసార్లు వారు తమ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఈ కాలం మీకొక సందేశమిస్తోంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారి కుటుంబ జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసికంగా చాలా ఆనందాన్నిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న కొన్ని విషయాలను ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో చిన్న అపార్థాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు సహనంతో మాట్లాడితే ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతారు. కుటుంబంలో పెద్దవారి సలహా ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. వారు చెప్పే మాటలు మీకొక కొత్త దృష్టినివ్వగలవు. వివాహం కాని కుంభరాశివారికి ఈ సమయంలో కొన్ని మంచి పరిచయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై చర్చలు ప్రారంభించవచ్చు. మీరొక మంచి నిర్ణయం తీసుకునే దశలో ఉండవచ్చు. అయితే ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా
ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయంగా మారవచ్చు. మీరు మీ భావాలను మీ భాగస్వామితో మరింత స్పష్టంగా పంచుకోవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీ సంబంధం మరింత బలపడుతుంది. కొన్నిసార్లు మనం ప్రేమించే వ్యక్తికి మన మనసులో ఉన్న మాటలను నిజాయితీగా చెప్పడానికి వెనుకాడతాం. కానీ ఈ సమయంలో మీరు మీ మనసులో ఉన్న మాటలను నిజాయితీగా చెప్పగలిగితే మీ సంబంధం మరింత అందంగా మారుతుంది. స్నేహితులతో కూడా ఈ సమయంలో మంచి అనుభూతి ఉంటుంది. ఒక పాత స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అతనితో గడిపే సమయం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. కుటుంబ జీవితం గురించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎంత పెద్ద విజయాలు సాధించినా మనకు నిజమైన ఆనందమిచ్చేది కుటుంబమే. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని ఎప్పుడూ విలువైనదిగా భావించాలి. మీరు వారి కోసం చేసే చిన్న చిన్న పనులు కూడా వారి హృదయాలను గెలుచుకుంటాయి. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయిస్తే మీ జీవితంలో మరింత ఆనందం పెరుగుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా కొంత అలసట అనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా పనిచేయడం లేదా మానసిక ఒత్తిడి కారణంగా మీరు కొంత తలస్నానం లేదా నిద్ర సమస్యలను అనుభవించవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. కొన్నిసార్లు పని ఒత్తిడి వల్ల మనం ఆహారం తీసుకోవడం ఆలస్యం చేస్తాము, కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నీరు ఎక్కువగా తాగడం కూడా చాలా అవసరం. శరీరం హైడ్రేటెడ్గా ఉంటే మీరు ఎక్కువ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అలాగే ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం కూడా మంచిది. మానసిక ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అనవసర ఆలోచనలు మన శక్తిని తగ్గిస్తాయి. అందుకే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం మీ ఆలోచనలను స్పష్టంగా మారుస్తుంది. ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక చిన్న నడక కూడా మీ మనసుకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన శరీరం మరియు మనసు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటిస్తే మీరు మీ జీవితంలో చాలా శక్తివంతంగా ముందుకు సాగగలుగుతారు. చివరిగా ఒక ప్రేరణాత్మక విషయం. కుంభరాశివారు సహజంగా గొప్ప ఆలోచనలు కలిగినవారు. మీరు మీ శరీరం మరియు మనస్సును సమతుల్యంలో ఉంచగలిగితే మీ ఆలోచనలు ప్రపంచానికి ఒక కొత్త మార్గాన్ని చూపగలవు.